నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంక్షేమ గాను డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి ఈరోజు శ్రావణ మాసం ముందు వచ్చే అమావాస్య రోజు సందర్భంగా, ఆషాఢ మాస అమావాస్య రోజు సందర్భంగా పరమశివుని ఆశీస్సులతో, విష్ణుమూర్తి దీవెనలతో, లక్ష్మీదేవి ఆశీస్సులతో, మాతాపితరుల దీవెనలతో కీర్తిశేషులు శ్రీ యాండ్రాపు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థంగా, అలాగే కీర్తిశేషులు శ్రీమతి యాండ్రాపు పార్వతి గారి జ్ఞాపకార్థంగా, అలాగే కీర్తిశేషులు శ్రీ బండారు నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనకాంక్షేయం జరుగుతుంది. అలాగే పితృదేవతల పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ, వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ, స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ యాండ్రాపు సత్యనారాయణ గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీమతి యాండ్రాపు పార్వతి గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ బండారు నరసింహమూర్తి గారికి, అలాగే ఈరోజు శ్రావణ మాసం ముందు వచ్చే అమావాస్య, ఆషాఢ మాసం అమావాస్యల సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ, మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ, స్వర్గబాబు చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా, కల్మషమెరగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో, ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ, అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మానవుని దూరమైన మీ మధురాస్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ, స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, అలాగే చిరంజీవి ఖ్యాతిశ్రీ బండారు గారికి, చిరంజీవి మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ గారికి, అలాగే శ్రీమతి సూర్యకుమారి దేవి గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెన మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉప్షలమ్మ గారికి పాదాయ వందనం చేస్తూ కడ 365 రోజులు నిత్య అన్నదానం జనాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటేశ్వర కుమారి ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే స్వీటు జిలేబీ, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే దొండకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.